గత కొన్ని గంటల నుండి ఒక సెన్సేషనల్ న్యూస్ బ్రేక్అవుట్ అవుతోందండి. పెహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రముఖంలో ముగ్గురిని ఈ రోజు ఇండియన్ ఆర్మీ చంపేసింది అనే వార్తలు వస్తున్నాయి. క్రెడిబుల్ సోర్సెస్ కూడా ఈ రోజు చనిపోయిన వారే ఏప్రిల్ 22న పెహల్గాం దాడి చేశారు అని చెప్తున్నారు. అయితే అఫీషియల్ గా ఇండియన్ ఆర్మీ ఈ రోజు చనిపోయిన ముగ్గురే పెహల్గాం దాడి చేశారు అనేది కన్ఫర్మ్ చేయలేదు. ఆల్రెడీ వీరి యొక్క మృతదేహాలు బయటకు వచ్చేసాయి. ఈ ఫోటోస్ అస్సలు చూడలేరు కాబట్టి బ్లర్ చేస్తున్నా. ఈ రోజు చనిపోయిన ముగ్గురు పెహల్గాం దాడి చేసిన వారిలాగానే ఉన్నారు. ఈ వ్యక్తి చూసారా, ఇతని పేరు హాషిమ్ మూసా అలియాస్ సులేమాన్. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కు చాలా కావాల్సిన వాడు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో ఇతను చనిపోయాడు. ఏప్రిల్ 22 రోజు ఆన్ గ్రౌండ్ లో ఉగ్రవాదం చేసిన మాస్టర్ మైండ్ ను లేపేశారు. భారతీయుల కోపాన్ని చెల్లార్చారు. అఫీషియల్ గా ఇంకొన్ని గంటల్లో మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఏప్రిల్ 22, 2025 ఈ రోజును ఎవ్వరూ మర్చిపోలేదు. ఎస్, మనం మే 7 నుండి పాకిస్తాన్ సైన్యం పైన దాడులు చేశాం. ఉగ్రవాద కుంపలను లేపేశాం. పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ పైన దాడి చేశాం. బట్ ఎక్కడో ఏదో వెలతి. పెహల్గాంలో దూరి మన వాళ్ళను చంపిన ఉగ్రవాదుల్ని ఇంకా పట్టుకోలేదు అన్న బాధ ఇప్పటికీ ఉంది. ఈ రోజు ప్రతీకారం రక్తంతో రాశారు. అడవుల్లో ఎలకల్లా, కాక్రోచెస్ లా వీళ్ళు దాక్కున్నారండి. అడవుల్లో దాక్కున్న వారిని దూరి చంపారు. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ మహాదేవ్. శివుడి పేరు మీద దాడి చేశారు. ఈ ఉగ్రవాదులు దచ్చిగాం ఫారెస్ట్ దగ్గర, అది కూడా మౌంట్ మహాదేవ్ అనబడే శివుడి యొక్క కొండల వద్ద దొరికారు. వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్తా. రీచ్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాప్ లో చూస్తే ఇది మన సైడ్ కాశ్మీర్, ఇది పిఓకే, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. శ్రీనగర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో దచ్చిగాం నేషనల్ పార్క్ అంటే దచ్చిగాం అడవి ఉంటుంది. ఈ దచ్చిగాం ఫారెస్ట్ అనేది ఎల్ఓసికు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఫారెస్ట్ పెహల్గాం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆన్ రోడ్ అయితే 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బేసికలీ ఈ ఫారెస్ట్ జబర్వాన్ కొండల్లో ఉంది. ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఎగ్జాక్ట్ గా జబర్వాన్ కొండలు, మౌంట్ మహాదేవ్ కొండల మధ్యలో ఎగ్జాక్ట్ గా ఉన్నారు. ఈ టెంట్ చూసారా, ఇది టెంపరరీ టెంట్. దీనికి అర్థం వీళ్ళు ఒక చోటి నుండి ఇంకొక చోటికి పరిగెత్తుతూ ఉన్నారు అనమాట. వీళ్ళు పర్మనెంట్ గా ఒక లొకేషన్ లో ఎక్కడా లేరు. ఈ టెంపరరీ టెంట్ కింద రేషన్ ఉంది, ఫుడ్ ఉంది, ఇక్కడే వెపన్స్ ను కూడా దాచిపెట్టారు. వీరిని ఎగ్జాక్ట్ గా లిద్వాస్ దగ్గర పట్టుకున్నారు. ఈ దచ్చిగాం అడవుల్లో 3 లేయర్స్ ఉంటాయి. ఈ అడవి యొక్క భూమికి సూర్యుడి కిరణాలు పడవు, అంత దట్టమైన అడవి. ప్రైమరీ, సెకండరీ, థర్డ్ లేయర్ ఆఫ్ ట్రీస్ ఇక్కడ ఉంటాయి. జూలై 1st వీక్ లో దచ్చిగాం అడవుల్లో ఏదో కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ అయింది. ఇండియన్ ఆర్మీకు టిప్ ఆఫ్ దొరికింది. గత 3 రోజుల నుండి ఉగ్రవాదులను 4 రాష్ట్రీయ రైఫల్స్, 4 పారాఎస్ఎఫ్ అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఈ ముగ్గురు కలిసి వెతుకుతున్నారు. ఈ రోజు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఈ రోజు వీరి యొక్క లొకేషన్ ను కనుక్కున్నారు అన్నమాట. ఈ ముగ్గురి దగ్గర AK-47 గన్స్, అమ్యునేషన్స్, మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. వీళ్లకు డెఫినెట్ గా కొంతమంది లోకల్ ప్రజలే హెల్ప్ చేసి ఉంటారు. బికాస్ వీరి దగ్గర రేషన్ ఉంది. వీళ్ళు దాదాపు 3 నెలలు సర్వైవ్ అవ్వాలి అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయాల్సిందే. ఈ ముగ్గురు సస్పెక్ట్స్ ఏప్రిల్ 22న పెహల్గాంలో దాడి చేసి 26 మందిని చంపేసి ఆ తర్వాత ఇండియన్ ఆర్మీకి చూసి భయపడి అడవుల గుండా, దట్టమైన కొండల గుండా దాక్కుని ఉంటారు. యూజువలీ దచ్చిగాం ఫారెస్ట్ లో ఎన్నో గృహలు ఉంటాయి. ఈ గృహల్లో సర్వీలియన్స్ డ్రోన్స్ వెళ్ళవు కాబట్టి వీళ్ళు కాపర్ల యొక్క దారుల్లో, గృహల్లో దాక్కుని ఉంటారు. మామూలుగా ఈ ఉగ్రవాదులకు ఈ ఫారెస్ట్ అనేది సేఫ్ హెవెన్ లాంటిది. ఈ ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ చేత ట్రైన్ చేయబడిన వారే. ఈ ముగ్గురికి లోకల్ హ్యాండ్లర్స్ తో లింక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ పెహల్గాం దాడిలో 2 లోకల్ హ్యాండ్లర్స్ కూడా ఉన్నారు. మనం ఆ రోప్ స్లైడింగ్ వైరల్ వీడియో చూసాం కదా, దాంట్లో రోప్ చేయించే ఒక లోకల్ కూడా ఉగ్రవాదులకు హెల్ప్ చేస్తున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఒకరు మాత్రం కాన్ఫిడెంట్ గా పాకిస్తాన్ SSC గ్రూప్ కు చెందినవాడే. ఈ పెహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులు తమను తాము రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా గుర్తించారు. ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ ను అమెరికా సైతం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అన్నమాట. ఈ ముగ్గురికి మెయిన్ లీడర్ పాకిస్తాన్ లో ఉంటాడు. అతని పేరు హఫీజ్ సయీద్. ఇతని యొక్క సంస్థ పేరు లష్కరే తైయబా. మే 9 రోజు ప్రతీకారంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హఫీజ్ సయీద్ యొక్క ముర్దికేలో ఉన్న హెడ్ క్వార్టర్స్ ను అంటే మర్కజే తయ్యబాను లేపేశారు. ఈ ముగ్గురు తప్పించుకొని చాలా రోజులు తిరిగారు. కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా వీళ్ళు శ్రీలంకకు వెళ్లారు అన్నారు. కొన్ని రిపోర్ట్స్ అయితే వీళ్ళు తిరిగి పాకిస్తాన్ కు వెళ్లిపోయారు అన్నారు. కానీ యాక్చువల్లీ వీరు దచ్చిగాం అడవుల్లో దాక్కున్నారు అనమాట. ఈ రోజే పెహల్గాం గురించి పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరుగుతున్న సమయంలో వీరిని పట్టుకోవడం లేదా వీరిని చంపడం అనేది ఒక మంచి విషయంగా చెప్పాలి. సమృద్ధ పాకిస్తాన్ భారత్ కే హిత్ మే హై. బట్ ఆ ఫొటోస్ ఇక్కడ మార్ఫ్ చేసి బ్లర్ చేసి పెడుతున్నా. ఈ ఫొటోస్ యొక్క క్లియర్ ఇమేజెస్ నా వాట్సాప్ లో పెడతా.
దయచేసి వెళ్ళి చూడండి. వీరి ముఖాలు చూస్తుంటే పేల్గాం దాడి చేసింది వీళ్ళే అనిపిస్తోంది. రిపోర్ట్స్ ఆధారంగా 3 టెర్రరిస్టుల యొక్క పేర్లో 1 సులేమాన్ షా, 2 అబు హంజా, 3 యాసిర్. ఈ 3ని లేపేశారు. అఫీషియల్ గా రిపోర్ట్స్ ఎలాగా వస్తాయి, దాన్ని పక్కన పెడితే కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఏంటి అంటే హాషిం మూసా ద మెయిన్ మాస్టర్ మైండ్ అయితే ఈ దాడుల్లో చనిపోయాడు. పేల్గాం దాడి చేసిన 4గురిలో మాస్టర్ మైండ్ మూసా ఇక లేడు. ఈ 3 దగ్గర 2 AK-47 గన్స్ ఉన్నాయంట, 17 గ్రెనైడ్స్ ఉన్నాయంట, M4 కార్బైన్స్, అండ్ వీరి దగ్గర ఒక పాకిస్తానీ పాస్పోర్ట్ కూడా దొరికింది. ప్రపంచ దేశాలు సాక్ష్యాలు అడిగారు కదా, దీంట్లో పాకిస్తాన్ యొక్క హస్తం లేదు. పేల్గాం దాడి వెనుక పాకిస్తాన్ లేదు. ఈ దాడులను కాశ్మీర్లో ఉన్న స్వతంత్ర సమరయోధులే చేశారు. దీనికి పాకిస్తాన్కి ఎటువంటి లింక్స్ లేవు అని కొట్టి పారేశారు కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర పాకిస్తానీ పాస్పోర్ట్ దొరికింది. ఇప్పుడేమనాలి, పాకిస్తాన్ మళ్ళీ FATF గ్రే లిస్ట్ లో పడేయల్లా వద్దా? బిల్లో రాని బిలావల్ భుట్టో దేశాలు తిరిగాడు. పేల్గాం దాడి వెనక భారతీయ కుట్రుంది. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్న రా, ఇండియన్ ఆర్మీ వీళ్ళందరూ కలిసి కావాలనే పేల్గాం లో ఉన్న అమాయకమైన ప్రజలపైన దాడి చేసి ఈ నేరాన్ని పాకిస్తాన్ ఆర్మీ పైన వేస్తున్నారు అన్నట్లు కట్టు కథలల్లాడు భుట్టో. ప్రూఫ్స్ అడిగాడు. ఈ ప్రూఫ్స్ సరిపోతాయా, ఇంకా కావాలా? ఈ ఆపరేషన్ పేరును ఆపరేషన్ మహాదేవ్ అని ఎందుకు పెట్టారు అంటే వీళ్ళు ఎగ్జాక్ట్ గా మహాదేవ్ కొండల దగ్గరే దొరికారు. ఈ మూసా అనే వ్యక్తి చాలా అంటే చాలా డేంజరస్. ఇతను ఎక్స్ పాకిస్తానీ SSG కమాండో అండ్ ఇతను 2024లో సోనామార్గ్ టన్నల్ పైన అటాక్ చేసి 7 మందిని చంపేశాడు. పేల్గాం అనేది ఇతనికి 2వ అటాక్. ఇతన్ని దాదాపు 2 ఏళ్ల నుండి ఇండియన్ ఆర్మీ వెతుకుతోంది. ఎవ్వరికీ దొరకకుండా ఎలకలాగా ఇతను తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ రోజు దొరికాడు. ఆశ్చర్యం ఏంటి అంటే మన చిదంబరం గారు ఈ రోజే పేల్గాం దాడి చేసిన ఆ 4 ఉగ్రవాదులను ఇంకా పట్టుకోలేదు, ఎందుకు పట్టుకోలేదు అని అడిగారు. ఫైనలీ ఆన్సర్ దొరికేసింది. ఈ రోజు పార్లమెంట్ లో పేల్గాం గురించి చాలా పెద్ద హీటెడ్ డిబేట్ జరుగుతోంది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి అపోజిషన్ లీడర్స్ అందరూ ఎన్నో క్వశ్చన్స్ వేస్తున్నారు. ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయాము అని అడిగారు. దీనికి రాజ్నాథ్ సింగ్ గారు ఎగ్జామ్ లో పాస్ అయ్యామా లేదా అనేదే చూడాలి, ఎగ్జామ్ లో పెన్ ఇరిగిందా పెన్సిల్ ఇరిగిందా అనేది చూడకూడదు అని సమాధానం ఇచ్చారు. ఇండియన్ ఆర్మీ లయన్ లాంటిది, లయన్ పైన అనుమానాలు వద్దు. పాకిస్తాన్ ఆర్మీ అనేది ఒక ఎలుక లాంటిది, లయన్ ఎలుక పైన దాడి చేయడం ఏం పెద్ద కష్టం కాదు అన్నారు. ఇండియన్ ఆర్మీ పైన విశ్వాసాన్ని పెంచుకోండి, అనుమానాలు పడద్దు అని సమాధానం ఇచ్చారు. అపోజిషన్ పార్టీ నాయకులు ఏప్రిల్ 22 రోజు ఉగ్రవాదులు ఎలా పేల్గాంలో దూరారు, మన ఇండియా యొక్క ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా, రా IB ఫెయిల్ అయిందా, అలా ఎలా ఉగ్రవాదులు 50 కిలోమీటర్ల లోతుకు లోపలికి దూరగలిగారు అని అకౌంటబిలిటీ అడిగారు. సీజ్ ఫైర్ ఎందుకు చేశారు అని అడిగారు. దీనికి సింగ్ గారు మొదటగా పాకిస్తాన్ వచ్చి సాహెబ్ సీజ్ ఫైర్ చేసుకోండి అని ప్రాధేయపడింది అని సమాధానం ఇచ్చారు. వెంటనే రాహుల్ గాంధీ గారు వాళ్ళు యుద్ధాన్ని ఆపేయమంటే ఆపేస్తారా, సీజ్ ఫైర్ చేయమంటే చేసేస్తారా అని అడిగారు. దీనికి మళ్ళీ రాజ్నాథ్ సింగ్ గారు అమెరికా యొక్క ఒత్తిడి మీదనో లేదా పాకిస్తాన్ పైన భయంతో యుద్ధాన్ని ఆపలేదు, మేము ఆల్రెడీ మా గోల్స్ ను రీచ్ అయిపోయాము. 9 ఉగ్రవాద శిబిరాల పైన దాడి చేశాము, 11 ఎయిర్ బేసెస్ పైన దాడి చేశాము, 100 మంది ఉగ్రవాదులను చంపేశాము, మా యొక్క అన్ని టార్గెట్స్ ను రీచ్ అయిపోయాము, మేము POK ను స్వాధీనం చేసుకోవాలి అని యుద్ధంలో దిగలేదు, టెరిటోరియల్ గెయిన్ ఈజ్ నాట్ అవర్ ప్రియారిటీ అని సమాధానం ఇచ్చారు. 1971లో ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో యుద్ధం జరిగింది, గెలిచాం. అప్పటి అపోజిషన్ నాయకులు ఇండియన్ ఆర్మీ ఎన్ని వార్ ప్లేన్స్ కోల్పోయింది అని ఎవరు అడగలేదు, మీరెందుకు అడుగుతున్నారు అని సమాధానం ఇచ్చారు. మీరు అడగాల్సిన క్వశ్చన్ పాకిస్తాన్ యొక్క ఎంతమంది శత్రువులు చనిపోయారు, పాకిస్తాన్ యొక్క ఎన్ని ప్లేన్స్ లేచిపోయాయి అని అడగాలి, కానీ ఇండియన్ ప్లేన్స్ ఎన్ని లేచిపోయాయి అని అడగకూడదు అని సమాధానం ఇచ్చారు. ఇలా ఈ డిబేట్ అనేది చాలా హీటెడ్ గా జరిగింది. ఈ మధ్యలోనే మూసా అండ్ టీమ్ ను రూట్ నంబర్ 72కు పంపించేశారు. యాక్చువల్లీ వీరి తలకు 20 లక్షల బౌంటీను ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఆఫీషియల్ గా ఎక్స్ హ్యాండిల్లో ఇండియన్ ఆర్మీ యొక్క చిన్నార్ కార్ప్స్ ఏమని మెసేజ్ పెట్టింది అంటే అకార్డింగ్ టు ఆర్మీ ఆఫీషియల్స్ ది ఆపరేషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద లిద్వాస్ ఏరియా బేస్డ్ ఆన్ specific intelligence inputs. A prolonged encounter ensued between the security forces and militants, resulting in the elimination of all 3 terrorists. A search operation is still underway in the area. Official confirmation ఇచ్చారు. అయితే ఈ ముగ్గురే పేల్గాం దాడి పాల్పడ్డారు అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. అయితే ట్విట్టర్ లో క్రెడిబుల్ సోర్సెస్ ద్వారా ఆ ముగ్గురి యొక్క శవాల యొక్క ఫొటోస్ కూడా వచ్చాయి. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబర్ నంబర్ జోలికి వెళ్ళదు. నా దగ్గర ఉన్న సోర్సెస్ అనేది చాలా రిలయబుల్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉంటుంది అండ్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కష్టపడుతూనే ఉంటా. జై హింద్.